నమస్తే. వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ముందుగా మన పూజ్య గురుదేవులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఈ వీడియోలో మనం ఈ 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకోబోతున్నాం. పరిహారాలు అలానే సలహాలు, సూచనలు కూడా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మన వాట్సాప్ ఛానల్ అథెంటిక్ ఆస్ట్రాలజీ అనే పేరు మీద మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్లో ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ ఛానల్‌కి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సర ఫలితాలు అన్నవి ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు గురు, శని, రాహుకేతువులు ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి, ఈ గురు, శని, రాహుకేతువుల ఆధారంగా ఈ సంవత్సర ఫలితాలు అన్నవి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకు శని రాశి మారట్లేదు కాబట్టి కేవలం గురువు మాత్రమే 3 రాశులు మారుతున్నారు. రాహుకేతువులు సంవత్సరం చివర డిసెంబర్ 5వ తేదీ రాశి మారుతున్నారు. కాబట్టి గురుగ్రహ ఆధారంగా ఈ సంవత్సరాన్ని 3 ఫేజెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఫేజ్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో మనం క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. మన ఈ వీడియో చూడడం ద్వారా మీ లగ్న ఫలితాలు తెలుసుకొని, దానికి తగినటువంటి పరిహారాలు, అలానే సలహాలు, సూచనలు పాటించి మంచి ఫలితాలు తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీన లగ్న ఫలితాలు తెలుసుకుందాం. మీన లగ్న జాతకులు ఏలినాటి శని 2వ దశలో ఉన్నారు. అంటే లగ్నంలో శని ఉన్నారు. ఈ సంవత్సరం మొత్తం శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫేజ్ 1 అంటే జనవరి 1 నుండి జూన్ 1 వరకు గురువుకు బలం తక్కువగా ఉంటుంది. శనికి ఎక్కువగా ఉంటుంది. ఈ ఏలినాటి శని 2వ దశలో శని లగ్నంలో ఉండడం, అలానే 3వ ఇంటిని చూడడం, 7వ ఇంటిని చూడడం, 10వ ఇంటిని చూడడం. 3వ ఇంటిని చూసి ఎక్కువగా ధైర్యోత్సాహం దెబ్బతీయడం, అలానే 7వ ఇంటిని చూసి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాన్ని కలగజేయడం, అలానే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ప్రతికూల పరిస్థితులు కనిపించడానికి అవకాశాలున్నాయి. అలానే దశమాన్ని చూసి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కీర్తి ప్రతిష్టలకు భంగం అన్నది కలగజేయడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం పొడుగునా ఈ మీనలగ్న జాతకులు శని గ్రహానికి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ గురువు అష్టమాన్ని చూసి కొంతవరకు బలాన్ని ఇస్తున్నారు. దశమాన్ని కూడా దశమాధిపతి అయినటువంటి గురువు చూస్తున్నారు. ఎవరైతే మీనలగ్న జాతకులకు శని మహర్దశ పూర్తిగా అయిపోయి గురు మహర్దశ అవ్వలేదో వారికి ఈ ఫేజ్ 1 కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఫేజ్ 2 జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు గురువు 5వ ఇంటికి వస్తున్నారు ఉచ్చ స్థానానికి. అలానే శనిని 9వ చూపుతో లాక్ చేస్తున్నారు. కొంతవరకు ఊరట కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ గురువు 9వ ఇంటిని, 11వ ఇంటిని, 1వ ఇంటిని చూడడం నిల్వధనాన్ని ఎక్కువగా అంటే సేవింగ్స్ అన్నవి పెరగడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. అలానే లాభాలు బాగా రావడానికి అవకాశాలుంటాయి. ఎందుకంటే లగ్న దశమాధిపతి ఏకాదశ స్థానాన్ని చూస్తున్నారు. కాబట్టి వ్యాపారస్తులు కానివ్వండి, అలానే ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ రావడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. అలానే లగ్నాన్ని చూస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి ఈ ఫేజ్ 2లో. కాకపోతే శని ఆ 3వ ఇంటిని చూసి ధైర్యోత్సాహాలను తగ్గిస్తున్నారు. అలానే వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలుగజేస్తున్నారు. దాంతో పాటు ముఖ్యంగా దశమంలో ఎవరికైతే శని దశ అవ్వలేదో వారికి ఎక్కువగా ఇబ్బందులన్నవి చూడడానికి ఈ ఫేజ్ 2లో కూడా అవకాశాలు ఉన్నాయి. పర్టిక్యులర్‌గా ఉద్యోగస్తులు అంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారికి ఎక్కువగా ప్రతికూల పరిస్థితులున్నాయి. ఇక ఫేజ్ 3 అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 31 వరకు గురువు 6వ ఇంటికి వస్తున్నారు. శత్రు, రోగ, రుణ విపత్తుల నుండి ఉపశమనం కలిగిస్తున్నారు. కాకపోతే ఇక్కడ శని లగ్నంలో ఫ్రీ అయిపోతున్నారు. కాబట్టి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు కల్పించడానికి అవకాశాలున్నాయి. అలానే శని తన ఫలితాలను 3వ ఇంట్లో, 7వ ఇంట్లో కొనసాగిస్తూ ఉంటారు. కాకపోతే దశమాన్ని ఇక్కడ గురువు కూడా చూస్తున్నారు. దశమాధిపతి అయినటువంటి గురువు దశమాన్ని చూడడం వల్ల ఈ ఫేజ్ 3 అన్నది ఉద్యోగస్తులకు చాలా మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. శని చూసినప్పటికీ కొంతవరకు గురువు చూసి ఊరటనిస్తున్నారు. ఒకవేళ శని దశ అయినట్లయితే అద్భుతమైన యోగంగా మనం ఇది చెప్పుకోవచ్చు. అలానే గురువు 12వ ఇంటిని చూస్తున్నారు. మీ ధనాన్ని సద్వినియోగం చేయిస్తున్నారు. అలానే గురువు 2వ ఇంటిని చూస్తున్నారు. మీ అవసరాలకు ధనం అన్నది సర్దుబాటు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే మీ మాటకు బలం పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు కుటుంబంలో అన్యోన్యత అనేది నెలకొనడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి.
ఇంకా ఓవరాల్‌గా ఈ ఇయర్ మొత్తం శని గ్రహానికి పరిహారాలు చేసుకుంటూ ఉంటే, గురుగ్రహ శుభ ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ శని గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మన వాట్సాప్ ఛానల్‌లో మీకు డాక్యుమెంట్ ఫార్మాట్‌లో ఇవ్వడం జరుగుతుంది. మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మీన లగ్న జాతకులు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం, అలానే శ్రీ ఆంజనేయ స్తోత్ర పఠనం చేయడం ద్వారా మీకు వచ్చేటటువంటి సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. శనికి రెమెడీస్ చేసుకుంటూ మంచి ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.